హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు క్లాస్లో మనం ఎల్గమల్ క్రిప్టో సిస్టమ్ అనే టాపిక్ కోసం డిస్కస్ చేద్దాం. సో ఇది వచ్చేసరికి ఒక పబ్లిక్కి క్రిప్టో సిస్టమ్ అన్నమాట. ఇందులోనే మనకి ఏంటి ఎసిమెట్రిక్ కీ అనే దాన్ని యూజ్ చేస్తారు. నెక్స్ట్ ఇది ఎందుకంట కమ్యూనికేటింగ్ బిట్వీన్ సెండర్ అండ్ రిసీవర్. సో కమ్యూనికేషన్ అంటే సెండర్కి రిసీవర్కి మధ్య కమ్యూనికేషన్ చేయటం కోసం మనం ఇక్కడ ఒక ఎసిమెట్రిక్ కీ అనే దాన్ని యూజ్ చేస్తాం. అంటే ఎన్క్రిప్షన్కి ఒక కీ యూజ్ చేస్తాము, అదేవిధంగా డీక్రిప్షన్కి ఒక కీ అనే దాన్ని యూజ్ చేస్తాం. సో అదే కదా ఎసిమెట్రిక్ కీ అంటే. ఓకేనా. సో ఇందులో నా 3 స్టెప్స్ అనేవి అవుతాయి, అంటే 3 స్టెప్స్ అనేవి జరుగుతాయి. ఒకటి వచ్చేసరికి కీ జనరేషన్, ఇంకొకటి వచ్చేసరికి ఎన్క్రిప్షన్, థర్డ్ వన్ వచ్చేసరికి డీక్రిప్షన్. సో ఇక్కడ ఒక బ్లాక్ డయాగ్రామ్ అయితే చూద్దాం మనం. సో ఇక్కడ ఏంటి అంటే ఫస్ట్ మనకి ఇక్కడ కీ అనేది ఏమవుతుందంటే జనరేట్ అవుతుంది అన్నమాట. సో ఇక్కడ కీ అనేది జనరేట్ అయ్యేటప్పుడు ఏంటి ఇక్కడ సెలెక్ట్ ఒక పీ అనే దాన్ని సెలెక్ట్ చేసుకుంటాం. సో ఆ పీ కూడా ఎలా ఉండాలి అంటే ప్రైమ్ నెంబర్ అయి ఉండాలి. అదేవిధంగా E1 డీని కూడా సెలెక్ట్ చేసుకుంటాం. సో E1 డి అనేది ఏదైనా తీసుకోవచ్చు ర్యాండమ్గా. సో అందుకే ఇక్కడ ప్రైము ర్యాండమ్ అని రాశాను. నెక్స్ట్ E2కి వచ్చేసరికి ఫార్ములా ఏంటి అంటే E1 పవర్ ఆఫ్ డి mod p. అంటే మనం తీసుకున్న ఈ 3 వాల్యూస్ నుండే మనకి E2 అనే వాల్యూ వస్తుంది. సో ఇక్కడ నుండి కీ అనేది జనరేట్ అయ్యాక మనకు ఒక పబ్లిక్ కీ అనేది వెళ్తుంది. ఓకేనా. సో పబ్లిక్ కీ అనేది ఏంటి E1, E2, P. సో మనం ఇక్కడ ఒక ప్లెయిన్ టెక్స్ట్ ఒక పబ్లిక్ కీ తీసుకొని ఇక్కడ ఏం చేస్తాము అంటే ఇక్కడ ఒక మనం తీసుకున్న ప్లెయిన్ టెక్స్ట్ మనకు వచ్చిన పబ్లిక్ కీని బట్టి మనం ప్లెయిన్ టెక్స్ట్ అనే దాన్ని సైఫర్ టెక్స్ట్లోకి కన్వర్ట్ చేస్తాం. సో ఆ సైఫర్ టెక్స్ట్లోకి ఎలా కన్వర్ట్ చేస్తాము అంటే సో ఇక్కడ మనకి ఏంటి 2 సైఫర్ టెక్స్ట్లు ఉంటాయి, C1 ఒకటి, C2 ఒకటి. సో ఇక్కడ ఫార్ములా వచ్చేసరికి E1 పవర్ ఆఫ్ R mod P. నెక్స్ట్ ఇక్కడ C2కి వచ్చేసరికి E2 పవర్ ఆఫ్ R ఇంటూ ప్లెయిన్ టెక్స్ట్. ఇది ఓకేనా, ప్లెయిన్ టెక్స్ట్ ఇంటూ mod P మాట. సో ఈ విధంగా మనకి C1 C2 అంటే మనం తీసుకున్న ప్లెయిన్ టెక్స్ట్ బట్టి పబ్లిక్ కీ బట్టి సైఫర్ టెక్స్ట్ కింద కన్వర్ట్ అవుతాయి. సో అవి C1 C2. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ఉన్న C1 C2 నెక్స్ట్ అంటే ఇదంతా ఇప్పుడు ఏంటి ప్లెయిన్ టెక్స్ట్ అనేది సైఫర్ టెక్స్ట్లోకి కన్వర్ట్ అయింది. అంటే ఇక్కడ ఎన్క్రిప్షన్ ప్రాసెస్ అని జరిగింది. అర్థమైందా. సో ఇక్కడ ఏం జరిగింది అంటే ఎన్క్రిప్షన్ ప్రాసెస్ అనేది జరిగింది. అంటే సైఫర్ టెక్స్ట్లోకి కన్వర్ట్ అయింది కాబట్టి అది ఎన్క్రిప్షన్ ప్రాసెస్. ఇప్పుడు మళ్ళీ మనం ఈ సైఫర్ టెక్స్ట్ అనే దాన్ని డీక్రిప్ట్ చేసి సో డీక్రిప్షన్ అనే ప్రాసెస్ చేసి మళ్ళీ ప్లెయిన్ టెక్స్ట్లోకి కన్వర్ట్ చేస్తున్నాం. సో ఎలా కన్వర్ట్ చేస్తున్నాము యూజింగ్ ప్రైవేట్ కీ. సో ఎసిమెట్రిక్ కీ అంటే ఇందులోన ఒక పబ్లిక్ కీ ఉంటుంది, ఒక ప్రైవేట్ కీ ఉంటుంది. సో అంటే ఏంటి ఎన్క్రిప్షన్కి ఒక కీ యూజ్ చేస్తాము, అదేవిధంగా అంటే ఇక్కడ ఎన్క్రిప్షన్కి పబ్లిక్ కీ యూజ్ చేస్తాం, అదేవిధంగా డీక్రిప్షన్కి ప్రైవేట్ కీ అనేదాన్ని యూజ్ చేస్తున్నాం. సో దీని ఫార్ములా వచ్చేసరికి ప్లెయిన్ టెక్స్ట్ ఈక్వల్ టు C2 ఇంటూ E పవర్ ఆఫ్ డి. సో E1 పవర్ ఆఫ్ డి ఇన్వర్స్ mod P మాట. సో అర్థమైంది కదా. సో ఫస్ట్ ఏంటి అంటే కీ జనరేట్ చేస్తాము, దాని నుండి ఒక పబ్లిక్ కీ అనేదాన్ని తీసుకుంటాము, అదేవిధంగా ఒక ప్లెయిన్ టెస్ట్ అనేది తీసుకుంటాం. సో ప్లెయిన్ టెస్ట్ని పబ్లిక్ కీని తీసుకొని ఆ ప్లెయిన్ టెస్ట్ అనేదాన్ని ఈ ఫార్ములాస్ని యూజ్ చేసుకొని ఎన్క్రిప్ట్ చేస్తాం సైఫర్ టెస్ట్లోకి. సో ఈ సైఫర్ టెస్ట్ని నెక్స్ట్ ఈ కీ జనరేషన్ నుండి ఒక ప్రైవేట్ కీని తీసుకొని ఈ రెండింటి నుండి డీక్రిప్షన్ ప్రాసెస్ చేసి మళ్ళీ దాన్ని ప్లెయిన్ టెస్ట్లోకి కన్వర్ట్ చేస్తాం. సో అర్థమైంది కదా. అంటే ఎప్పుడు చేసిన ప్రాసెసే ఎన్క్రిప్షన్ డీక్రిప్షన్. అంటే ప్లెయిన్ టెస్ట్ నుండి సైఫర్ టెస్ట్లో కన్వర్ట్ చేయడము, సైఫర్ టెస్ట్లో నుండి ప్లెయిన్ టెస్ట్లో కన్వర్ట్ చేయడం. కానీ ఇక్కడ ఫార్ములాస్ అనేవి మారుస్తున్నాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కీ జనరేషన్లో తీసుకున్నట్లయితే ఏమేమి తీసుకోవాలి, పీ అనేది ప్రైమ్ తీసుకోవాలి. సో ఇక్కడ నేను 11 అనే ప్రైమ్ తీసుకున్నాను, అదేవిధంగా E1 డి అనే ర్యాండమ్ నెంబర్స్ 2, 3 అని తీసుకున్నాను. ఇప్పుడు మనకి E2 కావాలి అంటే ఫార్ములా ఏంటి E1 పవర్ ఆఫ్ డి అంటే 2 పవర్ ఆఫ్ 3 mod P అంటే ఏంటి 11. సో 2 పవర్ ఆఫ్ 3 అంటే ఎంత 8. సో 8 mod 11 మాట. 8 mod 11 అంటే ఎప్పుడు కూడా నేను ఇక్కడ ఏదైతే అంటే ఇక్కడ ఉన్న వాల్యూ అనేది ఇక్కడ ఉన్న వాల్యూ కన్నా చిన్నది ఉంటే డైరెక్ట్గా ఈ వాల్యూ అనేది మనకి రిమైండర్ అయిపోతుంది అని చెప్తున్నాను. సో ఇక్కడ కూడా 8 mod 11 అంటే మనకి డైరెక్ట్గా ఆన్సర్ వచ్చేసరికి 8. అర్థమైందా. సో ఇక్కడ కీ జనరేషన్లో P తీసుకున్నాం ప్రైమ్ నెంబర్ 11, E1 వచ్చేసరికి 2 తీసుకున్నాం, D వచ్చేసరికి 3. నెక్స్ట్ వాటిని యూజ్ చేసి E2 అనే దాన్ని కూడా ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఇప్పుడు E2 అనేది ఎంత అయింది 8 అయింది. సో ఇప్పుడు దీని నుండి మనకి పబ్లిక్ కీ ఎంత వస్తుంది. సో ఈ యొక్క కీ జనరేట్ అవుతుంది కదా, ఇక్కడ నుండి మనకు ఒక పబ్లిక్ కీ అనేది వస్తుంది, అదేవిధంగా ఒక ప్రైవేట్ కీ కూడా వస్తుంది. సో పబ్లిక్ కీ ఫార్ములా ఏంటి E1, E2, P. సో మరి E1, E2, P అంటే E1 ఎంత 2, 8, P అంటే ఎంత 11. సో ఇది మనం ఇస్తున్న పబ్లిక్ కీ. ఓకేనా. ఎన్క్రిప్షన్కి పబ్లిక్ కీ ఇస్తాం. అదేవిధంగా ప్రైవేట్ కీ వచ్చేసరికి ఫార్ములా ఏంటి డి. సో డి అంటే మనకి ఇక్కడ వాల్యూ ఎంత 3. సో ప్రైవేట్ కీ అనేది 3,
నెక్స్ట్ పబ్లిక్ కీ అనేది 2,8,11. సో ఇది అర్థమైంది కదా. ఇప్పుడు మనము ఎన్క్రిప్షన్ ప్రాసెస్ చేస్తాం. అంటే ఇక్కడ మనకు ఏంటి, ఎన్క్రిప్షన్ ప్రాసెస్కి ఒక పబ్లిక్ కీ ఉండాలి, ఒక ప్లెయిన్ టెక్స్ట్ ఉండాలి. సో ప్లెయిన్ టెక్స్ట్ అనేదాన్ని మనం 7 అని తీసుకుంటున్నాం. సో అదేవిధంగా ఆర్ అనేది కూడా ఒక ర్యాండమ్గా ఒక వాల్యూ అనేదాన్ని తీసుకోవాలి. సో ఆర్ కూడా 4 అని అనుకుంటున్నాం. ఏదో ఒక ర్యాండమ్ వాల్యూస్ తీసుకుంటున్నాము. సో ఇక్కడ మనం ఏంటిని ఫైండ్ అవుట్ చేయాలి, సైఫర్ టెస్ట్ 1 సైఫర్ టెస్ట్ 2 అనేదాన్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో వాటికి ఫార్ములా ఏంటి, E1 పవర్ ఆఫ్ ఆర్. E1 ఎంత మనకి 2 పవర్ ఆఫ్ ఆర్ ఎంత 4. సో 2 పవర్ ఆఫ్ 4 మోడ్ పి అంటే ఇక్కడ ఏంటి మోడ్ 11. సో 2 పవర్ ఆఫ్ 4 అంటే 16 మోడ్ 11 అంటే మనకి ఎంత. సో 16ని 11తో డివైడ్ చేస్తే 11 1s 11. సో రిమైండర్ ఎంత వచ్చింది 5 మాట. ఎందుకు ఇక్కడ 16 అనేది 11 కన్నా పెద్దది కాబట్టి, అదే చిన్నదైతే డైరెక్ట్గా ఇక్కడ ఏదైతే వాల్యూ ఉందో అది వేసేయచ్చు. ఓకేనా. సో C2కి వచ్చేసరికి ఫార్ములా ఏంటి, E2 పవర్ ఆఫ్ ఆర్. E2 ఎంత 8 పవర్ ఆఫ్ 4 ఇంటూ ప్లెయిన్ టెక్స్ట్ అన్నారు. చూసుకోండి ఇక్కడ పి అనట్లేదు, ప్లెయిన్ టెక్స్ట్ అన్నారు. సో ప్లెయిన్ టెక్స్ట్ ఎంత తీసుకున్నాం, 7 తీసుకున్నాం. మోడ్ పి అంటే ఎంత 11. సో ఈ ప్లెయిన్ టెక్స్ట్ ఈపీ వేరు ఈపీ వేరు, రెండు కన్ఫ్యూజ్ అవ్వద్దు. నెక్స్ట్ సో ఇదంతా మనం మల్టిప్లికేషన్ చేస్తే ఇంత వాల్యూ వస్తుంది. మోడ్ 11తో చేస్తే మనకి వాల్యూ ఎంత వచ్చింది 6 వచ్చింది. ఇప్పుడు సైఫర్ టెక్స్ట్ C1 వాల్యూ వచ్చింది, C2 వచ్చింది. సో ఇదే కదా సైఫర్ టెస్ట్. సైఫర్ టెస్ట్ C1, C2 వాల్యూ మనకి ఎంత వచ్చింది, C1 ఎంత 5, C2 వచ్చేసరికి 6 వచ్చింది. ఓకేనా, అర్థమైందా. సో ఇప్పుడు మనం ఏం చేసాం, ఎన్క్రిప్షన్ ప్రాసెస్ చేసాం. అంటే ఒక పబ్లిక్ కీని ఒక ప్లెయిన్ టెక్స్ట్ని యూజ్ చేసి ఈ యొక్క పర్టికులర్ ప్రాసెస్ అనేదాన్ని, ఈ యొక్క పర్టికులర్ ఎన్క్రిప్షన్ ప్రాసెస్ అనేదాన్ని చేసి ఈ యొక్క ప్లెయిన్ టెక్స్ట్ని సైఫర్ టెక్స్ట్లో కన్వర్ట్ చేసాం. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి, సో మనకి కీ జనరేషన్ అయిపోయింది, ఎన్క్రిప్షన్ అయిపోయింది. ఇప్పుడు డీక్రిప్షన్ ప్రాసెస్ చేద్దాం. అంటే ఏంటి, ఈ యొక్క పర్టికులర్ సైఫర్ టెక్స్ట్ని నెక్స్ట్ ఈ ప్రైవేట్ కీ ఈ రెండింటిని యూజ్ చేసుకొని మనం మళ్ళీ సైఫర్ టెక్స్ట్ అనేదాన్ని ప్లెయిన్ టెక్స్ట్లోకి మార్చడం అన్నమాట. సో ఫార్ములా ఏంటి, C2 ఇంటూ C1 పవర్ ఆఫ్ D హోల్ ఇన్వర్స్ మోడ్ P. సారీ ఇందాక ఇక్కడ E అని చెప్పాను. సో ఇది C1 మాట. ఓకేనా. సో ఇప్పుడు ఇక్కడ ఏంటి వచ్చేసరికి C2 వాల్యూ ఎంత మనకి 6, C1 వాల్యూ ఎంత మనకి 5, పవర్ ఆఫ్ D వాల్యూ ఎంత మనకి ఇక్కడ 3 ఇన్వర్స్ మోడ్ 11. సో 5 క్యూబ్ అంటే ఎంత 125 ఇన్వర్స్ అనేదాన్ని మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, 121 ఇన్వర్స్ మోడ్ 11 అనేదాన్ని ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు అంటే ఇక్కడ అర్థం ఏంటి అంటే, సో మనకి ఏంటి ఫస్ట్ యూనిట్లో చెప్పుకునేటప్పుడు మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అంటే మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఫార్ములా అనేది ఉంది. ఏంటి, ఈ 125 ఇంటూ ఎక్స్ మోడ్ 11 ఈక్వల్ టు 1 మోడ్ 11 మాట. ఓకేనా. సో ఇది ఎలా తీసుకున్నాము అంటే మనం ఆల్రెడీ ఫస్ట్ యూనిట్లో చెప్పుకునేటప్పుడు ఏం చెప్పుకున్నాం అంటే ఎడిటివ్ ఇన్వర్స్కి అయితే A+B ఈక్వల్ టు 0 మోడ్ n అవ్వాలి. అదే మల్టిప్లికేటివ్ ఇన్వర్స్కి అయితే ఏమవ్వాలి, సో మల్టిప్లికేటివ్ ఇన్వర్స్కి వచ్చేసరికి A ఇంటూ B కాన్గ్రెంట్ 1 మోడ్ n. సో ఇక్కడ ఏంటి A అంటే ఇక్కడ మనకి వాల్యూ ఎంత ఉంది 125 ఉంది. సో B వాల్యూ మనకు తెలియదు కాబట్టి మనం ఏం రాసుకున్నాం xn రాసుకున్నాం ఇందాక తీసుకున్న దాంట్లో. సో 1 మోడ్ n. సో ఇక్కడ n అంటే ఎంత అనుకుంటున్నాము, ఇచ్చిన P వాల్యూని 11 అనుకుంటున్నమాట. అంటే 125. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు, ఆ ఫార్ములా ప్రకారం 125 ఇంటూ ఎక్స్ ఈజ్ కాన్గ్రెంట్ టు 1 మోడ్ 11 అంటే సో n అంటే ఎంత 11. ఓకేనా. ఇదే కదా ఇందాక మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఫార్ములా. సో దీన్నే మనం ఎలా రాసుకున్నాం 125 ఇంటూ ఎక్స్ మోడ్ 11 ఈక్వల్ టు 1 మోడ్ 11 కింద రాసుకుంటాము. సో అప్పుడు ఏంటి అంటే కాన్గ్రెన్స్ అంటే అర్థం ఏంటి అంటే ఇప్పుడు దీనికి మోడ్ చేసినప్పుడు ఏదైతే రిమైండర్ వస్తుందో అది నెక్స్ట్ ఇక్కడ చేయగా వచ్చిన రిమైండర్ ఈ రెండు కూడా ఈక్వల్ అయితే దాన్ని మనం కాన్గ్రెన్స్ అంటాం. అవునా. సో ఇక్కడ కాన్గ్రెన్స్ సింబల్ ఉంది అంటే ఇక్కడ ఏదైతే వాల్యూ వస్తుందో, ఇక్కడ ఏదైతే రిమైండర్ వస్తుందో అదే రిమైండర్ ఇటువైపు కూడా రావాలి. అంటే ఈ 1 మోడ్ 11కి ఏదైతే రిమైండర్ వస్తుందో అదే రిమైండర్ ఇక్కడ కూడా రావాలి. సో 1 మోడ్ 11కి రిమైండర్ ఏమొస్తుంది, నార్మల్గా ఇక్కడ ఉన్న వాల్యూ ఎప్పుడైతే దీనికన్నా చిన్నది అవుతుందో అప్పుడు డైరెక్ట్గా ఇదే వాల్యూ రిమైండర్ అవుతుందని చెప్పాను నేను చాలాసార్లు. సో అంటే ఇక్కడ రిమైండర్ ఎంత అయింది 1 అయ్యింది. సో ఇక్కడ 1 అయ్యిందంటే అప్పుడు ఇక్కడ కూడా ఎంత అవ్వాలి, రిమైండర్ 1 అవ్వాలి. సో ఫస్ట్ చెక్ చేస్తాం ఏ వాల్యూ ఇక్కడ ఎక్స్ ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు రిమైండర్ అనేది 1 వస్తుంది అని. సో ఫర్ ఎగ్జాంపుల్ 1 వేసాం అనుకోండి, 125 ఇంటూ 1 సో 125 ఇంటూ 1 ఎంత 125. సో 125ని 11 తోటి మనం చేస్తే మనకి ఎంత వస్తుంది, రిమైండర్ అనేది 4 వస్తుంది. సో అది కాదు. సో 2ని పెడతాం, 2ని పెడితే అప్పుడు ఎంత 250. సో అది కూడా 11 తోటి మోడ్ చేసినప్పుడు రిమైండర్ అనేది 1 రావట్లేదు. 3 పెడతాం, 3 పెట్టినప్పుడు మనకి ఎంత వస్తుంది, సో 3 5 ఎంత 15, 5 1 3 2 ఎంత 4 5 నెక్స్ట్ 3 1 3
అంతేనా. సో 3 5 15, 3 2 6, సారీ 3 2 6 7. సో ఎంత వచ్చింది, 375 వచ్చింది. ఇప్పుడు 375 అనే దాన్ని 11తో చేస్తే 11 3 33. ఇక్కడ ఎంత మిగిలింది, 4 5. సో 11 4 44, అవునా. సో ఇప్పుడు రిమైండర్ ఎంత వచ్చింది మనకి, 1 అనేది మిగిలింది. సో ఎప్పుడైతే మనం ఎక్స్ ప్లేస్లో 3 అనేది సబ్స్టిట్యూట్ చేసామో అప్పుడు ఈ యొక్క వాల్యూ అనేది ఎంత వస్తుంది, రిమైండర్ 1 వస్తుంది. సో ఇక్కడ మనకి ఆల్రెడీ 1 mod 11 అంటే రిమైండర్ 1 కాబట్టి ఇక్కడ కూడా 1 అయింది కాబట్టి మనం ఎక్స్ ప్లేస్లో ఎంత తీసుకుంటున్నాము, 3 తీసుకుంటున్నాము. అర్థమైందా. సో ఇప్పుడు ఇది ఎందుకని చెప్తున్నాను అంటే ఇది అంతటి ప్లేస్లో అంటే ఈ 1 సో ఏదైతే 5 power of 3 హోల్ ఇన్వర్స్ ఉంది కదా, సో దీని అంతటి ప్లేస్లో మనం ఏమని రాస్తున్నాము, 3 అనేది రాస్తున్నాం. ఓకేనా. సో 6 into 3, సో ఎక్స్ ప్లేస్లో 3 వచ్చింది కదా, సో ఇదంతా చేయము, ఏమని చేస్తాము, డైరెక్ట్గా 3 అని వేస్తాం. 3 mod 11. సో 6 into ఎంత, 6 into 3 mod 11. సో 6 into 3 అంటే ఎంత, 18. సో 18 mod 11. సో 18ని 11 తోటి డివైడ్ చేసేటప్పుడు ఎంత, 11 1 11 అంటే రిమైండర్ ఎంత వస్తుంది, 7 వస్తుంది. అంటే మనం 2 సైఫర్ టెక్స్ట్ అనే దాన్ని తీసుకొని ప్లెయిన్ టెక్స్ట్లోకి కన్వర్ట్ చేసేటప్పుడు మనకు ప్లెయిన్ టెక్స్ట్ ఎంత వచ్చింది, 7 వచ్చింది. ఫస్ట్ మనం అసలు నార్మల్గా తీసుకున్న ప్లెయిన్ టెక్స్ట్ కూడా 7. అర్థమైందా. సో ఇక్కడ మనం తీసుకున్న ప్రాసెస్ అర్థమైంది కదా. ఫస్ట్ కీ జనరేషన్ చేసాము, తర్వాత ప్లెయిన్ టెస్ట్ అంటే ఎన్క్రిప్షన్ ప్రాసెస్ చేసాము, తర్వాత మళ్ళీ డీక్రిప్షన్ ప్రాసెస్ అనేది చేసాం. సో ఇదే ఎల్గమాల్ క్రిప్టో సిస్టమ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.